మీకు నా వందనాలు. దేవుడి యొక్క వాక్య భాగాన్ని మనం చదువుతున్నాము. యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చారు. దేవుడు ప్రేమస్వరూపుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఫస్ట్ ప్రేమస్వరూపుడుగా వచ్చి క్షమించే వ్యక్తిగా, విమోచించే వ్యక్తిగా సిలువలో చనిపోయాడు. అంటే ప్రేమస్వరూపుడుగా మనల్ని ప్రేమించి మనకి సంతోషాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు సిలువలో మనందరి కోసం చనిపోయి విమోచించాడు. అంటే క్షమించాడు మన పాపాలన్నిటినీ. అంటే ప్రేమమయుడల్లా క్షమించే వ్యక్తిలాగా మారి ఈ దినం నాడు మనందరము రక్షణ పొందాలి, పరలోక రాజ్యంలో ఉండాలని, పరలోక రాజ్యంలో ఉండి దీర్ఘశాంతము వహించి మనందరి కోసం పరలోకంలో ఉండి తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుడి యొక్క ప్రేమని మీరు తెలుసుకోండి. ప్రేమమయుడిగా ఈ లోకానికి వచ్చినంటే దేవుడి యొక్క లక్షణాల్లో మొదటిగా ప్రేమ, రెండోది సిలువలో మనందరి కోసం విమోచన క్రయధనంగా ఆయన చనిపోయేటప్పుడు చూపించింది క్షమాపణ. ఈరోజు మనమంతా ఇంకా సజీవులుగా ఉండి దేవుడిని ప్రేమించినా, దేవుడికి ఇష్టానుసారంగా జీవించినా జీవించకపోయినా మనకి నచ్చినట్లు జీవిస్తూ దేవుడిని బాధ పెడుతున్నా కానీ ఆయన దీర్ఘశాంతము వహించి నిన్ను నన్ను కాపాడుతూ సురక్షితంగా సంరక్షిస్తూ ఈ లోకంలో మనల్ని ఆనందంలోనే ఉంచుతూ ఆయనకి నచ్చిన బిడ్డలుగా మనం రూపాంతరము చెందాలని చూస్తూ అలాంటి శక్తిని నీకు నాకు ఇవ్వాలని ప్రపంచవ్యాప్తంగా దేవుడు వాక్యాన్ని వెదజల్లుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అలా అని అందరినీ చూసి ఎలా పడితే అలా జీవించినా కానీ దేవుడు కోపాన్ని ఉగ్రతని తెచ్చుకోవట్లేదు. కాబట్టి దేవుణ్ణి చేతకాని వాడనుకొని మీకు నచ్చినట్లుగా మీకు జీవిస్తే దేవుడి ఉగ్రత ఒకానొక నాడు మీ మీదకి వస్తే దానికి జవాబుదారి మీరే అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడి సంగమా, దేవుడి యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని అందరి ఎడల చూస్తూ ఉన్నాడు. అంటే దేవుడి యొక్క స్వభావం తెలుసుకోండి. ప్రేమించే స్వభావము, క్షమించే స్వభావము, దీర్ఘశాంతము కలిగిన స్వభావము. ఈరోజు మన సంఘంలో 2 బిడ్డలు దేవుడి యొక్క రక్షణ పొందారు. అంటే దీపిక, వికాస్. ఎంతో గొప్ప విషయము. పరలోకంలో దేవదూతలు ఆనందిస్తూ ఉంటాయి. తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుని ఈ లోకానికి పంపించినందుకు, ఆయనకు విధేయత చూపించినందుకు, అంటే బాప్తిసం తీసుకోవటం అంటే బైబిల్లో ఏముంటుందంటే ఆయన సంకల్పాన్ని నెరవేర్చినట్లు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. రెండోది మళ్ళీ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే దేవుడు ఆజ్ఞాపించాడు. బాప్తిసం తీసుకోవటం అనేది దేవుడి ఆజ్ఞ. అంటే వాళ్ళిద్దరూ దేవుడి సంకల్పాన్ని, దేవుడి ఆజ్ఞని గౌరవించి ఆయన్ని తమ దేవుడుగా అంగీకరించారు. ఎన్నో అంటే చాలా దూరం, ఒక 220-30 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ సంఘంలో వారు తమ యొక్క బాప్తిస్వాన్ని తీసుకొని దేవుడి బిడ్డలుగా సార్వత్రిక సంఘంలో జాయిన్ అయ్యారు. అది ఎంతో సంతోషకరమైన విషయము. దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. ఆ బిడ్డలు కూడా దేవుడిని తమ దేవుడిగా అంగీకరించినందుకు గాను దేవుడు వారిని జీవితకాలం అంతా తన ఆశీర్వాదాలతో నింపి, తన ఆత్మఫలాలతో నింపి, సంరక్షించి తన యొక్క నిత్యరాజ్యంలోకి వెళ్ళేదాకా కాపాడునుగాక. మరి దేవుడు అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. అందరూ మారు మనసు పొందాలి. అంటే పాపి రక్షణ పొందకపోవటం మారు మనసు వేరు, దేవుడిని నమ్ముకున్న తర్వాత మారు మనసు కూడా ఉంటుంది. అంటే నువ్వు బాప్తిసం తీసుకోగానే పవిత్రమైన వ్యక్తిలాగా తీర్చిదిద్దబడి జీవితకాలం అంతా పవిత్రముగా ఉంటావా, పరిశుద్ధుడిగా ఉంటావా? అంటే
దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. యేసుక్రీస్తు శిష్యులు బాప్తిసం తీసుకున్న తర్వాతే దేవుణ్ణి వెంబడించారు 3.5 సంవత్సరాలు. కానీ ఎన్నో విషయాల్లో తప్పిపోయారు. మరలా వాళ్ళకి మారు మనసు అవసరమైంది. అలాగే దేవుడి యొక్క వాక్యానుసారము, వాక్యం ప్రకారం మనం ఆలోచించినట్లయితే మారు మనసు అనేది ప్రతి వ్యక్తికి ఉండాలి. పాత నిబంధన గ్రంథంలో దేవుడు మారు మనసు గురించి చెప్తూ క్రొత్త నిబంధన దాకా గొప్పగా మారు మనసు గురించి చెప్తూనే వస్తూ ఉన్నాడు. ఆ మారు మనసు అనేది నీవు కరెక్ట్గా చేసినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నోవహు దినాల్లో 120 సంవత్సరాలు మారు మనసు గురించి చెప్పినా ఒక్క వ్యక్తి కూడా మారు మనసు పొందల. అప్పుడు దేవుడి యొక్క ఉగ్రత వచ్చింది. మరలా అలా చెబుతూ క్రొత్త నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పెంతెకొస్తు దినము నాడు పేతురు మారు మనసు గురించి బోధిస్తే 3,000 మంది దేవుడి చేత హెచ్చరించబడిన వారే మారు మనసు పొందినట్లుగా ఉంటుంది. అలాగే మళ్ళీ యోనా ప్రకటించినప్పుడు యోనా గ్రంథంలో కూడా ఆ నీనెవె పట్టణస్థులంతా కూడా మారు మనసు పొందినట్లుగా ఉంటుంది. అంటే ప్రపంచంలో బైబిల్ గ్రంథంలో గొప్ప ఉజ్జీవాలు ఏంటంటే 2 గొప్ప ఉజ్జీవాలు. నీనెవె ప్రజలు మొత్తము యోనా ప్రకటించినప్పుడు 1,00,000 అంటే దగ్గర 1,08,000 మంది ఉంటారు. వాళ్ళంతా మారు మనసు పొందినట్లు ఉంటుంది. క్రొత్త నిబంధనలో పెంతెకొస్తు దినము నాడు పేతురు ప్రకటిస్తే 3,000 మంది దేవుడి మాటకి లోబడి మారు మనసు పొందినట్లుగా ఉంటుంది. మరి ఇలాగూ దేవుడు వాక్యం ప్రకటించబడినప్పుడు మారు మనసు పొందుతూ ఉంటారు. మరి మారు మనసు పొందిన తర్వాత కూడా దేవుడిని ప్రేమించాలి కదా, దేవుడు చెప్పినట్లు ఉండాలి కదా అని దేవుడు మరి మనందరినీ మారు మనసు అందరూ బాప్తిసం తీసేసుకున్నారు కదా. ప్రతి ఆదివారం చర్చికి రావటం ఎందుకు? ప్రతిరోజు బైబిల్ని ధ్యానించడం ఎందుకు? ప్రతిరోజు టీవీలో దైవజనుల యొక్క వాక్యం వినటం ఎందుకు? మీరు ప్రార్థన చేసుకొని నన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచు అని దేవుణ్ణి అడగటం ఎందుకు అన్న సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనము ప్రతి దినము మన యొక్క ప్రవర్తనని పరిశుద్ధంగా కాపాడుకోవటమే మనం మారు మనసు పొందుతూ దేవుడితో నడవటము అని దేవుడి యొక్క పవిత్రమైన ఆత్మీయ జీవితంలో జీవించడం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవటం, మనము దేవుణ్ణి నచ్చినట్లుగా జీవించటం అనేది నిరంతర ప్రక్రియ. అంటే ఈ జీవితంలో చివరి దాకా ప్రతిదీ నువ్వు మారు మనసు పొందాల్సిందే. ప్రతిదీ నీలో దేవుడి యొక్క వాక్యం మాట్లాడినప్పుడు దాంట్లో ఉన్న దాంట్లోంచి నిన్ను నువ్వు మార్చుకుంటూ ఉండాలి అని చెప్పాడు. ఇందాక మనము మామూలుగా నోవహు సమయం గురించి మాట్లాడాము, యోనా గురించి మాట్లాడాము. క్రొత్త నిబంధనలో పెంతెకొస్తు దినము నాడంటే దేవుణ్ణి ఎరుగని ప్రజలకి దేవుడి గురించి నువ్వు ఇలాంటి విషయాల్లో దేవుణ్ణి నమ్ముకున్నట్లుగా మనం తెలుసుకుంటున్నాం. మరి దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు కూడా తప్పు చేసినప్పుడు దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా చెప్తూ ఉంటాడు, నీవు దేవుడికి నచ్చినట్లుగా లేవు కాబట్టి నీవు కూడా మారు మనసు పొందని బిలాముని హెచ్చరించాడు దేవుడు. బాలాకు వజ్ర వైడూర్యాలు తన యొక్క గొప్ప హోదాని ఇస్తానంటే దేవుడి మాటను ధిక్కరించి భోగభాగ్యాలే గొప్పగా అంటే కీర్తించబడటమే గొప్ప అనుకున్న బిలామును కూడా దేవుడు గాడిదని పంపించి హెచ్చరించినట్లుగా ఉంటుంది. దావీదు కూడా పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్తను పంపించి హెచ్చరించినట్లుగా ఉంటుంది. బిలాము దేవుడి మాటను వెనక దేవుడు ఉగ్రత కోరుకున్నాడు. దావీదు దేవుడి మాటను విని మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుడి యొక్క ప్రేమని పొందుకొని మరలా రాజుగా జీవించినట్లుగా ఉంటుంది. అంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నీవు దేవుడి కోసం మారు మనసు పొందాలి, ఊరికినే కాదు. నేను దేవుడిని నమ్ముకుంటే నాకు అన్నీ జరిగిపోతాయని చర్చికి వచ్చి భజన చేసుకోవడం కాదు. దేవుడు అంటే భయంకరుడైన దేవుడని పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. నేను సర్వ సైన్యములకు అధిపతి అయిన దేవుణ్ణి, నా సన్నిధిలో మీరు తప్పు చేస్తే భయపడరా? అలాగే ధైర్యంగా నా సన్నిధిలో తప్పు చేసి కూడా ఎటువంటి తప్పు చేయని వాళ్ళలాగా దొంగలైనా కానీ మేము మంచి వాళ్ళమే, నిజాయితీ పనులు అని ఎలా పవిత్రమైన సన్నిధానంలోకి, పరిశుద్ధమైన సన్నిధానంలోకి మిమ్మల్ని మీరు బుకాయించుకుంటూ కూడా మేము పవిత్రులమే అని, నిజాయితీ పనులమని, యథార్థవంతులమని ఎలా మీరు వస్తారు అని బైబిల్ గ్రంథం అడుగుతుంది. అంటే దేవుడి సన్నిధిలో నిలబడటానికి మీకు ఎంత ధైర్యం ఉండాలి, ఎంత సత్ప్రవర్తన కలిగిన వారైతే
అంత సత్ప్రవర్తనతో దేవుడి సన్నిధానంలో, పరిశుద్ధ స్థలములో, పవిత్రమైన స్థలములో మీరు ఆరాధించడానికి యోగ్యత కలిగిన మనసుతోనే ఆ గుమ్మంలో గుండా ప్రవేశించాలని బైబిల్ గ్రంథం ఉంటుంది. ఆరాధనకి యోగ్యత లేకుండానే మనం ఇంకా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా దేవుడి యొక్క మందిరాల్లోకి తండోపతండాలుగా వచ్చి ఇంకా దేవుణ్ణి ఆరాధిస్తున్నా, దేవుణ్ణి చూసి చూడనట్టు ఎందుకు ఉంటున్నాడో తెలుసా? దేవుడు ఉగ్రత చూపించుకోండి ఎందుకు ఉంటున్నాడంటే, ఈ పేతురు పత్రికలో దేవుడు చెప్తాడు, అందరూ మారు మనసు పొందవలనని ఎవడూ నశింపవలని ఇచ్చేయంపక. ఎవడు నశించిపోవాలని దేవుడు కోరిక కాదు, అందరూ మారు మనసు పొందవాలని, దేవుడి రాజ్యంలో ప్రవేశించాలని దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రియమైన దేవుడి సంగమా, దేవుడు నీ పట్ల దీర్ఘశాంతం ఎందుకున్నాడో తెలుసా? దీర్ఘశాంతం అంటే అర్థమేంటో తెలుసా నీకు? దీర్ఘశాంతంలో ప్రేమ ఉంటుంది, దీర్ఘశాంతంలో క్షమాపణ ఉంటుంది, దీర్ఘశాంతంలో కరుణ ఉంటుంది, దీర్ఘశాంతంలో వాత్సల్యం ఉంటుంది, దీర్ఘశాంతంలో కటాక్షం ఉంటుంది, దీర్ఘశాంతంలో జాలి ఉంటుంది. దీర్ఘశాంతములో దేవుడి యొక్క లక్షణాలు మొత్తం ఉంటాయి. ప్రేమిస్తూ, కరుణిస్తూ, కటాక్షిస్తూ, దయ చూపిస్తూ, జాలి చూపిస్తూ, నిన్ను క్షమిస్తూ, నిన్ను కనిపెట్టుకొని నీ పట్ల దేవుడు ప్రేమగా నిన్ను రక్షించబడమని, దేవుడికి నచ్చిన బిడ్డలాగా జీవించమని ఆయన ఎదురు చూస్తూ 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 ఉంటాడు. ఒకనొక రాజు దేవుడు ఒక్క క్షణము నిన్ను వదిలేస్తే చాలు, ఒకే ఒక్క క్షణము, ఆ ఒక్క క్షణము నాడు దేవుడికి వదిలేసేటట్లుగా ఆయన మనసును నువ్వు ఇబ్బంది పెట్టినట్లయితే నీ జీవితము పరలోకంలో ఉంటుందో నరకంలో ఉంటుందో నిన్ను నువ్వే హెచ్చరించుకొని చూసుకో. దేవుడు ఇక్కడికి వచ్చింది, మిమ్మల్ని రక్షించింది, ఈ లోకానికి వచ్చింది, నిన్ను రక్షించుకుంది, నీకు బాప్తిస్మం ఇచ్చి నీతిమంతుడిగా తీర్చిదిద్దింది, పరిశుద్ధుడిగా తీర్చిదిద్దింది. పరలోక రాజ్య ప్రయాణంలో, ఆత్మీయ జీవితంలో దేవుడికి నచ్చినట్లుగా జీవించడానికే కానీ దేవుడి యొక్క పేరు చెప్పుకొని నీ ఇష్టానుసారంగా జీవించి నేను కూడా దేవుడి భక్తుడిని అని నటించడానికి కాదు అన్న సత్యానికి తెలుసుకో. బైబిల్ చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దాని ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకి అంటే నువ్వు చేసే ప్రార్థన దేవుడి నుంచి జవాబు పొందడానికి అర్హమైన జీవితము నీకున్నదా? లేదంటే ఇంకొక వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, నీ ప్రార్థన ఆ వ్యక్తికి ఉపయోగపడేటట్లుగా, ఆదరించేటట్లుగా దేవుడు విడగలిగినంత గొప్ప ఆధ్యాత్మికమైన ఆత్మీయ జీవితం నీకు ఉన్నదా లేదా అని చూసుకో. నా గురించి నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నా జీవితంలో కార్యం చేసి నేను ఏదైతే అడిగానో నాకు అది ఇవ్వగలిగినప్పుడు నేను ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. అంతేగాని ప్రతి వ్యక్తి గురించి నేను ఎలా చేస్తాను? నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నా కోరిక విని నా జీవితంలో కార్యం చేసి నా జీవితంలో ఆయన యొక్క గొప్ప క్రియల్ని నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూసినప్పుడు నా ప్రార్థనకి దేవుడి నుంచి జవాబు వస్తుంది అని నేను తెలుసుకొని సంతోషపడి దేవుడికి నాకు మధ్య సరైన సంబంధం ఉన్నదని నిర్ధారించుకొని 100% ఆయన దేవుడు, నేను ఆయన బిడ్డనే, నేను ప్రార్థన చేస్తే ఆయన వింటున్నాడు, నా దానికి జవాబిస్తున్నాడు, నేను అడిగే దాంట్లో న్యాయం ఉన్నదని నా దేవుడు నమ్ముతున్నాడని ఏ వ్యక్తి అయితే తన గురించి తను ప్రార్థన చేసుకొని తన జీవితంలో ఆ క్రియల్ని దేవుడి దగ్గర నుంచి బహుమానంగా ఎప్పుడైతే పొందగలుగుతాడో ఆ వ్యక్తికి మాత్రమే ఇంకొక వ్యక్తి గురించి ప్రార్థన చేయడానికి అర్హత ఉంటుంది. అలా కాకుండా మనం యాంత్రికంగా యథాలాపంగా అలవాటు అయిపోతుంది. దేవుడు నీ జీవితంలోనే క్రియలు చేయలేనప్పుడు దేవుడు బిడ్డగా నువ్వు అందరి గురించి ప్రార్థన చేస్తూ ఎటువంటి ప్రతిఫలాన్ని పొందుతున్నావు? నామకార్థమైన ప్రార్థన, ఊరికి నీ పెదవులతో. నీ జీవితంలోనే క్రియలు చేయని దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే ఇతరులకు ఏం చేస్తాడు? నిజముగా ఏది భక్తి జీవితమో, ఏది మారు మనసు పొందిన జీవితమో, మనల్ని మనమే సంస్కరించుకొని మన దైవ భక్తి ఇతరుల్ని సంస్కరించడానికి ఉపయోగపడుతుందని నన్ను నేను బుకాయించుకున్నానంటే నా అంత వ్యర్థుడు ప్రపంచంలో ఎవడు ఉండడు. నా భక్తి నన్ను సంస్కరించాలి, నా భక్తి నా దేవుడికి నేను నమ్మదగిన వ్యక్తిగా, దేవుడు ఆకాశం నుంచి చూసినప్పుడు ఆయన నా క్రియలను తూచినప్పుడు నమ్మకమైన వ్యక్తిగా, ఆయన వెంచిన వ్యక్తిగా, ఆయన పరిశుద్ధ రాజ్యానికి అర్హుడైన వ్యక్తిగా, ఆయనకి బహుప్రియుడిగా నేను కనబడినప్పుడు ఆ భక్తి జీవితంలో ఎంతో మాధుర్యం ఉండదు. కానీ నేను భక్తుడిని అనుకొని నన్ను నేను బుకాయించుకుంటూ అందరి ముందు చలామణి అవుతూ ఉంటే దేవుడు వాళ్ళని వేషధారులు అంటారు, లవోదికయ సంఘంలో లేక నులివెచ్చిన జీవితాన్ని ఉమ్మివేస్తాడు అని చెప్తాడు.
ప్రియమైన దేవుడి సంగమా, దేవుడి దీర్ఘశాంతము 120 సంవత్సరాలు నోవకు ప్రకటిస్తాడు. తర్వాత దేవుడు ఉగ్రత వచ్చింది, ఒక్కళ్ళు కూడా మిగలలేదు. సొదొమ గొమొర్రాలకు కూడా దేవుడు ఉగ్రత వస్తుంది. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు కూడా యేసుక్రీస్తును చంపినందుకు ఒకనొక రోజు నాడు 70 సంవత్సరాల తర్వాత ఉగ్రత వస్తే ఒక్కళ్ళు కూడా మిగలలేదు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు త్వరలో రానయ్య ఉన్నాడు. త్వరలో రానయ్య ఉన్నాడంటే ఆయన బోర శబ్దము ఆకాశంలో వినబడబడుతుంది. ర్యాప్చర్, రహస్య రాకడ. అంటే ఎవరైతే ఆయన్ని నిజముగా యథార్థముగా ఎన్నుకున్నారో వాళ్ళు దేవుడు అదృశ్య రూపముగా ఆయన మహిమగా మార్చుకొని పరలోక రాజ్యంలో 7 ఏళ్ల ప్రేమ విందు కంటే 7 ఏళ్ళు ఈ లోకంలో శ్రమలు జరుగుతున్నప్పుడు ఆకాశంలో ఆయనకి ప్రియులైన బిడ్డలతో ర్యాప్చర్లో ఎవరైతే రహస్య రాగడలో ఎత్తివేయబడ్డారో వాళ్ళందరితో పరలోక రాజ్యంలో 7 ఏళ్ల ప్రేమ విందు జరపబోతున్నాడు. అంటే 7 ఏళ్ల ప్రేమ విందులో నీవు ఉండాలంటే ఈ లోకంలో మా శారీరకమైన మరణాన్ని నువ్వు చూడకోకుండా పునీతుడివై దేవుడిలాగా నువ్వు ఆకాశానికి వెళ్ళిపోవాలంటే, మరణం అనేది రుచి చూడకోకుండా వెళ్ళిపోయిన హనోకులాగా ఏలియాలాగా నీ ఉండాలంటే దేవుడి ర్యాప్చర్కి సిద్ధపడు సంగమా. ఆయన రహస్య రాకడకి సిద్ధపడు అని ప్రపంచ మానవాళికి దేవుడు చెప్తున్నాడు. అలాంటి ర్యాప్చర్లో కూడా నువ్వు ఎత్తబడి ఆయన చూసినప్పుడు ఆయన శబ్దం ఆత్మ, దేవుడి యొక్క శబ్దం ఆకాశంలో ఆయన కడబోర మోగింది. ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసినప్పుడు దేవుడికి ఆ స్వరం వినపడి దేవుడు వాళ్ళకి సమాధానం ఇస్తున్నాడో, ఎవరి జీవితాల్లో అయితే నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చాడో ఆ కడబోర శబ్దం ఆకాశంలో దేవుడు రహస్య రాకడ వచ్చినప్పుడు ఆ శబ్దము పరిశుద్ధాత్మ పూర్ణులైన వ్యక్తికి మాత్రమే వినపడుతుంది. ఆ శబ్దము వినబడిన వెంటనే అందరూ అదృశ్య రూపులుగా ఆకాశానికి మహిమ దేవతలు వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళంతా ఈ లోకంలోనే విడవబడతారు. ఎవరిని వాళ్ళు మేము భక్తిగానే జీవించామనుకున్న ప్రతి వ్యక్తి లోకంలోనే విడవబడి 7 ఏళ్ల శ్రమల కాలంలో సాతానే అధికారంలో, అంటే నీకు సురక్షితమైన దేవుడు మంచి రోజులనిచ్చి ఆధ్యాత్మికంగా నువ్వు చక్కగా దేవుడికి నచ్చినట్లుగా జీవించడానికి ఇచ్చిన ఈ సమయంలోనే నిన్ను నువ్వు సంస్కరించుకోలేని నైతికమైన ఆధ్యాత్మిక జీవితం లేని నీవు ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో సైతాను అధికారంలో దేవుడిచ్చే ఆ ఉగ్రత పాత్రలు కానీ, ముద్రలు కానీ, బోరలు కానీ సమయంలో నువ్వు మారగలనని అనుకుంటున్నావా? ప్రియమైన సంగమా, నిన్ను నువ్వు సంస్కరించుకో. బైబిల్ చదువుకొని సంస్కరించుకో. ఏ వ్యక్తి నిన్ను సంస్కరించలేడు. ఎందుకంటే ప్రతి వ్యక్తి స్వార్థపరుడే. స్వార్థము తల నుంచి పాదాల దాకా ప్రతి వ్యక్తి స్వార్థముతో, అతిశయంతో పతనమైపోతూ ఆ సాతాను ఎలాగైతే ఆకాశం నుంచి పాతాళానికి, పాతాళానికి తొక్కివేయిపోయాడో, లోకంలో ప్రతి వ్యక్తి అతిశయముతో, అహంకారంతో, ద్వేషముతో తమ యొక్క ఆధ్యాత్మిక జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్న ఈ రోజుల్లో దేవుడు దీర్ఘశాంతము చూపిస్తూ ఉన్నాడు. నీ పట్ల, నా పట్ల దీర్ఘశాంతము చూపిస్తూ ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతుడు, ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏం చేసినా క్షమిస్తున్నాడు. ఏం చేసినా నీకు జాలి చూపిస్తున్నాడు. దయ చూపించి నీ జీవిత సంవత్సరాలను పెంచుతున్నాడు. నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. నీ ఇంటి చుట్టూతా కంచె వేస్తున్నాడు. దుష్ట సాతానీయ శక్తులయ్యి నిన్ను దరి చేరకోకుండా, నీ జీవితంలో అలజడులు సృష్టించుకోకుండా ఆయన ఇంకా నిన్ను కాపాడుతూ, సంరక్షిస్తూ నిన్ను ఆయన వెన్నంటి ఉండి నడిపిస్తున్నాడంటే ఎంత అదృష్టమో. అలాంటి అదృష్టాన్ని మనందరికీ ఇంకా దేవుడు దీర్ఘశాంతినిస్తుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆయన లక్షణాలంటే, మారు మనసు అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా బాప్తిసం తీసుకోకపోతే వాళ్ళు మారు మనసు పొందాలని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ మారు మనసు పొందిన తర్వాత ఆ మారు మనసులో దావీదుకు చెప్పినట్లు కానీ, ఇస్కరియోతు యోధాకు చెప్పినట్లు కానీ, బిలాముకు చెప్పినట్లుగా కానీ కాకుండా 7 సంఘాలతో రకరకాలుగా నీ క్రియల్ని నేను చూస్తున్నాను, మారు మనసు పొందు 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 అని చెప్తున్నాడు. మీ జీవితాన్ని 7 సంఘాలు అవసరం లేదు. నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకో. దేవుడికి ఏ విషయాల్లో నచ్చినట్లుగా ఉంటున్నావు, ఏ విషయాల్లో నచ్చినట్లుగా దేవుడి గురించి ఆలోచించు. మనుషుల అవసరంలా, నీ కుటుంబానికి నచ్చినట్లుగా ఉండాల్సిన అవసరంలా, నీ సంఘానికి నచ్చినట్లుగా ఉండాల్సిన అవసరంలా, ఇతరుల యొక్క మనసులకి, ఇతరుల కళ్ళకి నువ్వు నచ్చినట్లుగా ఉండాల్సిన అవసరంలా. బైబిల్ చదువు. దేవుడు ఏం చెప్తున్నాడు
అలాగూ నువ్వు జీవిస్తున్నావా లేదా? ఎందుకంటే యేసుక్రీస్తు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. యేసుక్రీస్తుకు నువ్వు నచ్చినట్లుగా ఉంటే, బలా నమ్మకమైన దాసుడా, నువ్వు నాకు ప్రియుడు అని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఈ లోకంలో ఆయన మహిమ మేఘమై నిన్ను ఆవరించి నిన్ను కాపాడుతూ ఉంటాడు 24 గంటలు. ఆయన కాపుదల నీ చుట్టూతా ఉన్నది, ఆయన సంరక్షణ నీ చుట్టూతా ఉన్నది. బలవంతుడైన దేవుడు నీకు కాపుదలగా ఉండి వెన్నంటి నిన్ను కాపాడుతాడు, కానీ మనుషులు కాపాడలేరు అన్న సత్యాన్ని తెలుసుకొని ఏ మనిషికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మనుష్య మాత్రుడు అన్న పదాన్ని, నువ్వు మనిషివే, ఎవరైనా మనుషులే. వాళ్ళు ఎంతవరకు అంటే దేవుడు వాళ్ళకి అతిశయం ఇస్తే, జ్ఞానం ఇస్తే చెప్తారు, ఆత్మవరాలు ఇస్తే స్వస్థపరుస్తారు, చక్కటి జ్ఞానం ఇస్తే పరలోక రాజ్యానికి 100 మందిని నడిపించిన మోషేలాగా మంచి నాయకుడు అవుతారు. మోషే కూడా దేవుడు జ్ఞానం ఇచ్చినా కానీ 2 మాత్రమే కనానికి నడిపించాడు, కానీ మిగతా వాళ్ళని నడిపించలేదు. ఎందుకంటే అది దేవుడు నిర్ణయంలో లేదు. అంటే మనిషి ఆలోచన ఏంటంటే దేవుడి చిత్త ప్రకారం చేయటమే, కానీ అంతకు మించి తను ఏది చేయలేడు. తను నిమిత్త మాత్రుడు. దేవుడి చిత్తానుసారముగా నేను ఆయనకి లోబడి జీవించడమే నా జీవితము. దేవుడి చిత్తాన్ని నేను గౌరవించాలి, దేవుడి చిత్తానుసారముగా నేను జీవించాలి. ఆయన ఏదైతే చెప్తుంటాడో అది నా జీవితంలో ఆచరించడమే నా యొక్క భక్తి యొక్క ఉద్దేశము అని తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మహోన్నతమైన కొత్త నిబంధనలో నేను తెలుసుకున్న గొప్ప విషయం ఏంటంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం లాస్ట్ వచనం అంటది, నిష్కలంకమైన భక్తి ఏంటంటే ఇహలోక మాలిన్యము నిన్ను అంటుకోకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడమే. దేవుడి ఆజ్ఞల్ని పాటించడం ఇవన్నీ తీసేయండి. దేవుడు ఆజ్ఞల్ని పాటించడం అంటే దేవుడు ఆజ్ఞలన్నీ పాటిస్తూనే ఉంటారు. ఉదయం లేచిన గాంచి ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, చర్చికి వస్తారు, ప్రేమ విందుల్లో పాల్గొంటారు, బాప్తిస్మంలో అంటే బాప్తిస్మ కార్యక్రమాల్లో పాల్గొంటారు, రొట్టె ద్రాక్షరసంలో పాల్గొంటారు, అన్నీ బాగానే ఉంటారు. కానీ ఇహలోక మాలిన్యము నిన్ను అంటుకోకుండా నిన్ను నువ్వు కాపాడుకోవటమే నిష్కలంకమైన భక్తి. ఈ లోక మాలిన్యము నిన్ను అంటుకోకుండా నిన్ను నువ్వు పవిత్రముగా చూసుకోవటమే దేవుడు మెచ్చిన భక్తి. ఈ లోకంలో పద్ధతులు కానీ, ఆచారాలు కానీ, కట్టడలు కానీ ఏదైనా నిన్ను కంట్రోల్ చేసి ఆ మాలిన్యం నీకు అంటిందా, నీ భక్తి నిష్కలంకమైన భక్తి కాదు. లోకానుసారమైన జీవితము, మనుషులను మెప్పించే జీవితము, మనుషుల ఘనత కోసం, మనుషుల అతిశయం కోసము దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసేసి, దేవుణ్ణి కూడా లాస్ట్ స్థానం ఇచ్చి మనుషుల గొప్పతనం కోసం జీవించే భక్తి కలిగిన జీవితంలో నిష్కలంకమైన భక్తి అని చెప్తున్నాడంటే, లోక మాలిన్యము నిన్ను అంటుకోకుండా నిన్ను నువ్వు కాపాడుకోవటమే. దేవుణ్ణి అనుసరించడం వేరు, దేవుడి భక్తి జీవితంలో జీవించడం వేరు. దేవుణ్ణి ఇప్పుడు పేద విధవరాలు 2 కాసులు ఇస్తే దేవుడు గొప్ప అన్నాడు. ఆ యొక్క స్త్రీ వచ్చి అట్ట జటామాంసి అత్తరు తన యొక్క పాదాల మీద తల మీద పోస్తే నువ్వు చాలా ధన్యురాలివి, నన్ను బహుగా ప్రేమించావన్నాడు. అంటే నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి పని, నా బిడ్డల్ని నేను దేవుడిలో పెంచుతున్నానంటే నువ్వు మంచిగా జీవించినట్లే. దేవుడు భయభక్తుల్లో వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటున్నావంటే నువ్వు జాగ్రత్తగా ఉన్నట్లే. కానీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు ఇహలోక మాలిన్యం మటుకు ఎటువంటి పరిస్థితుల్లో అంటటానికి దేవుడు ఒప్పుకోడు. దేవుడు అలా ఒప్పుకోలేదు కాబట్టి, ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ వ్యక్తిని ఆయన ఒప్పుకోలేదు కాబట్టి ఆయన రాజుని చేద్దామన్న రాజు అవ్వలేదు. ఆయన ఏమి ఒప్పుకోక చివరికి మా మెప్పుకోలికి మేము కొనియాడుతుంటే రాజుని చేస్తామంటే మేము చెప్పినట్లుగా జీవించట్లేదని కక్ష పెంచుకొని చివరికి ఆయన చంపేశారు. ఆయన చెప్పినట్లుంటే ఆయన ఎప్పుడో మహారాజు అయిపోయేవాడు, ప్రపంచానికి శాంతి దూత అయిపోయేవాడు. వాళ్ళకి నచ్చినట్లుగా జీవిస్తే దేవుడు కూడా గొప్ప దేవుడుగా మనుషులు ఎంచేవాళ్ళు. మనుష్యుల చేత ఎంచబడేవాడు దేవుడు కాదు. దైవత్వం కలిగి దేవుడి చేత పంపబడిన వ్యక్తే దేవుడు. అలాంటి దేవుడిని కూడా మార్చడానికి ఈ లోకంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు సాగక దేవుణ్ణి చివరికి చంపేస్తారు. ప్రియమైన దేవుడి సంగమా, వాక్యం వింటము, దేవుడి యొక్క భక్తి జీవితం అంటే నీకు నచ్చినట్లు జీవించడం కాదు, నీకు నచ్చినట్లు నడుచుకోవడం కాదు, నీకు నచ్చినట్లు ప్రార్థన చేసుకోవడం కాదు. నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి. ప్రతి దినము నిన్ను నువ్వు నీ జీవితంలో ఎలాగైతే ఒక చిన్న బిడ్డని ఎలాగైతే పాలు ఆహారం పెట్టి ఒక ప్రయోజకుడిని చేస్తావో, వాక్యము ప్రతి దినము నువ్వు చదువుతున్నప్పుడు, మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు 2 చేస్తాడు. మత్తయి సువార్త 1 పక్షవాయువు గల రోగిని
తీసుకొస్తారు 9వ అధ్యాయంలో. తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరినీ అతను ఏం చెప్తాడో తెలుసా? 9వ అధ్యాయం 1 నుంచి 8వ వచనాల తర్వాత చదువుకోండి. ఏమంటాడు? నీ పాపాలు క్షమించబడ్డాయి అంటాడు. పాపాలు క్షమించడం ఏంటి? నువ్వెవడివి పాపాలను క్షమించడానికి అనుకుంటాడు. రెండవది, శారీరకమైన అతని పక్షవాయువు రోగాన్ని దేవుడు తీసేస్తాడు. అంటే శారీరకమైన స్వస్థత ఇచ్చాడు. పాపాలంటే నీ ఆత్మకి మలినాలతో పాప పంకిలమైన నీ జీవితాన్ని కూడా విమోచించగలిగిన, పవిత్రపరచగలిగిన దేవుడుగా నిరూపించుకున్నాడు. దేవుడంటే నీ శారీరకమైన పక్షవాయు రోగం కాదు, నువ్వు చనిపోయినా కానీ బతికించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు దేవుడు. నీ ఆత్మీయమైన మాలిన్యమైన ఆ జీవితం అనే మలినమైన జీవితాన్ని పవిత్రమైన రక్తముతో పరిశుద్ధపరిచి నిన్ను పవిత్రమైన వ్యక్తిలాగా తీర్చిదిద్దగలిగిన వాడు దేవుడు. దేవుడంటే నిన్ను పవిత్రపరిచేవాడు దేవుడు. నీ శారీరకమైన బలహీనతల నుంచి నిన్ను స్వస్థపరిచి ఆరోగ్యంగా ఈ జీవిత కాలంలో ఉంచగలిగిన వాడు దేవుడు. అలాంటి లక్షణాలు యేసుక్రీస్తు దగ్గర కాకోకుండా ప్రపంచంలో ఇంకా ఎక్కడైనా ఉంటే చూసుకోండి మీరు. ఈయన దగ్గర మాత్రమే ఉంటాయి కాబట్టి అలాంటి లక్షణాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు మారు మనసు పొందు అని చెప్తున్నాడు. మారు మనసు పొందడంలో 2-3 వాక్యాలు చెప్పుకొని ముగించుకుందాము. దేవుడు ఏమంటాడంటే, దేవుడు ప్రేమస్వరూపుడుగా వచ్చాడు. ప్రేమస్వరూపుడుగా వచ్చినప్పుడు నీవు కూడా ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నావో ఆ క్షణం నుంచి ప్రేమించే వ్యక్తిలాగా ఉండాలి. ప్రేమించే వ్యక్తిలాగా అంటే ఆయనది ఎలాంటి ప్రేమో అలాంటి ప్రేమ. ఆయన ఎవరిని ప్రేమించాడు? పరలోక రాజ్యంలో దేవదూతల చేత కీర్తించబడుతూ వీళ్ళంతా నన్ను కీర్తిస్తున్నారు కదా, అతిశయిస్తున్నారు కదా, వీళ్ళ యొక్క గౌరవాన్ని పొందుకోవాలని అక్కడే ఉండిపోకుండా అందరినీ రక్షించాలనే సదాశయంతో ఈ లోకానికి వచ్చాడు. ఇతరుల్ని రక్షించాలనేది, ఇతరుల పట్ల ప్రేమ, ఇతరుల పట్ల కరుణ కలిగింది ప్రేమ. అలాంటి ప్రేమని నీవు కలిగి ఉండాలని చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. అంటే మారు మనసు పొందడం అంటే ప్రేమించే మనసు లేకోకుండా మారు మనసు పొందాను నేను దేవుని బిడ్డనంటం కాదు. యేసుక్రీస్తు ప్రేమ కలిగి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి నీవు కూడా మంచి ప్రేమ కలిగిన జీవితాన్ని జీవించాలి. 47వ వచనములో 46, 47 కూడా చదువుకున్నా. మీరు మిమ్మల్ని ప్రేమించి వారిని ప్రేమించిన ఏళ్ళ మీకేమి ఫలము కలుగునో సుంకర్లోనూ అలాగే చేయించున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన ఏళ్ళ మీకు ఎక్కువ చేయించున్నదేమి, అన్ని జనులను అలాగూ చేయించున్నారు కదా అన్నాడు. ప్రేమించాలి అంటే నిన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తావు, నీ కుటుంబాన్నే ప్రేమిస్తావు, నిన్ను ఎవరైతే నీ స్థాయికి తగిన వాళ్ళనే ప్రేమిస్తావు, నిన్ను గౌరవించే వాళ్ళనే ప్రేమిస్తాము. అంతకు మించి ఇతరుల్ని ప్రేమించే మనసు ఏ వ్యక్తికి రాట్లా. ప్రేమించకపోయినా పర్వాలేదు, ద్వేషిస్తున్నారు, అసహించుకుంటున్నారు, తోల నాడుతున్నారు. ధన్యతల్లో చివరి ధన్యత ఎందుకు చెప్పాడో దేవుడు నాకు అర్థం కాలేదు, కానీ ఫస్ట్లో రాను దేవుళ్ళలోకి వస్తున్న తర్వాత అర్థమైంది. మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా చెప్పినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అంటే దేవుడు ధన్యతల్లో ఈ ధన్యత ఎందుకు ఇచ్చాడని నాకు అసలు ఫస్ట్ బాప్తిసం తీసుకొని దేవుళ్ళలోకి వచ్చినప్పుడు బైబిల్ చదివినప్పుడు అర్థం కాలేదు. ఏంటి ఒక ధన్యత అంటే, నువ్వు నన్ను నమ్ముకుంటే నేను కోటీశ్వరుని చేస్తాను, నేను నమ్ముకుంటే మీ పిల్లల్ని ప్రయోజకులు చేస్తాను, నీకు జ్ఞానం ఇస్తాను, లేకపోతే సమాజంలో గొప్ప ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెడతాను. ఇది కదా ధన్యత. నీ కుటుంబాన్ని ఆశీర్వదించి రాజులను చేస్తాను, జ్ఞానులను చేస్తాను, కలెక్టర్లను చేస్తాను, గొప్ప డాక్టర్లను చేస్తాను, సమాజంలో కీర్తించబడే వ్యక్తులుగా చేస్తాను అనేది ధన్యత కదా. ఏంటి దేవుడు సమాధానంగా ఉంటే నిన్ను ధన్యుడు అంటాడు, హృదయశుద్ధి కలిగి ధన్యుడు అంటాడు, నీతిగా జీవించి పస్తులుంటే ధన్యుడు అంటాడేంటి? ఆయన నమ్ముకొని నువ్వు తిట్లు తింటుంటే, ఇతరుల చేత హేళన చేయబడుతుంటే అది ధన్యత అంటాడేంటని చెప్పి ఫస్ట్ నాకు అర్థం కావట్లా. ఆత్మీయమైన జీవితంలో ఆత్మీయమైన మనోనేత్రాలను వెలిగించి చూసినప్పుడు మాత్రమే
దేవుడిచ్చే ధన్యతలు అర్థమవుతాయి. ఆయన మొట్టమొదటిగా భూలోకంలో వచ్చినప్పుడు మొట్టమొదటి చెప్పినదే ఈ ధన్యతలు, నిన్ను ఆశీర్వదించడానికంటే ఈ విషయాల్లోనే నేను పరలోక రాజ్యానికి వచ్చి నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాను అని సర్వ సమాజం కాదు ప్రపంచవ్యాప్తంగా చెప్తే, ఈ ధన్యతలు ప్రపంచంలో ఏ వ్యక్తికి అవసరంలా. ఈ ధన్యతల్లో దేవుడిచ్చే బహుమానాల్లో ఇవి కాకుండా పరిశుద్ధాత్మని ఇస్తానంటాడు, ఇంకా రకరకాల కృపావరాలను ఇస్తానంటాడు, ఆత్మీయమైన వరాలను ఇస్తానంటాడు. ఈ ధన్యతలను అడిగే వ్యక్తి ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా? ప్రార్థనలో ఎప్పుడూ లౌకికమైన అవసరాలే కదా, లౌకికమైన అవసరాల్ని దేవుడు తీర్చగలిగిన దేవుడే అని చెప్తూ, ఇలాంటి ధన్యతల్ని ఇలాంటి ఆశీర్వాదాలని నేను నీకు ఇవ్వటానికి వచ్చాను, వీటి పొట్టుకోని ఫస్ట్ ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యము వారిదంటాడు. అసలు ఆత్మ గురించి ఆలోచించరు ఎవరు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉండరు, ఆలోచించరు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉండరు. దీనత్వం అనేది ఉండదు. ఆత్మ సంగతి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం అంటే దేవుడు మొట్టమొదటిగా ఏ విషయాల్లో నిన్ను ఆలోచిస్తాడో అది తెలుసుకో. ఏదో చర్చికి రావటము, ప్రార్థన చేసుకోవటం, మేము క్రైస్తవురాళ్ళం అని చెప్పుకోవటం కాదు. జీవితాంతం మనల్ని మనం బుకాయించుకుంటూ ఉంటే దేవుడు ఒకానొక నాడు తీర్పు దినమనాడు నన్ను నుంచోబెట్టి, నేను చెప్పిన ధన్యతలు నువ్వు పొందావా? నేను నీకు వచ్చిన ఫస్ట్ చెప్పిన ధన్యతల్లో ఎన్ని ధన్యతలు నువ్వు అనుసరించావో, అసలు ఫస్ట్ ధన్యతే దాటావా అని అడిగితే, దేవా ఆత్మ అనేది ఉండదు నాకు తెలుసు, ఆత్మ అనేది ఉంటుందా? ఆత్మలో దీనత్వం ఏంటి దేవా అని చెప్పి అడిగితే ఎలా ఉంటుందో తెలుసా? ప్రియమైన దేవుడి సంగమా, బైబిల్లో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఆయన్ని అనుసరించి ఆయన దగ్గర నుంచి ధన్యతలు పొందాలనుకుంటే బైబిల్ మొట్టమొదటి నుంచి ఆచరించడం నేర్చుకో. ఎక్కడో ఒక వాక్యం తీసుకొని దాన్ని అనుసరించడం కాదు. బాప్తిసం తీసుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న తర్వాత ఏ విషయాల్లో నిన్ను ఆశీర్వదిస్తానో నీకు చెప్తున్నాడు. ఆ ఉపవాసం ఉన్న తర్వాత పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తితో మీరు వాక్యాన్ని చదవటం మొదలు పెడితే మీ మనోనేత్రాలు వెలిగించబడి దేవుడి యొక్క ధన్యతలు, అంటే ఏ విషయంలో దేవుడి చేత ఆశీర్వదించబడతాను అనేది దేవుడు నీకు స్పష్టంగా తెలియచేస్తూ ఆయన ఆశీర్వాదాలు పొందుతాయి. నువ్వు హృదయంలో శుద్ధీకరించబడితే దేవుడిని చూస్తావు. పరలోక రాజ్యంకి వెళ్ళాక దేవుడిని చూస్తాం కాదు, ఇక్కడ ఉండగానే దేవుణ్ణి ఈ లోకంలోనే యోహాను చూసినట్లుగా నువ్వు చూసి పరవశుడువై దేవుడితో మాట్లాడే అవకాశాన్ని దేవుడు ఇస్తూ అలాంటి ధన్యతను నీకు ఇస్తానంటే నువ్వు పొందుకోగలవా? ఆత్మవరాల్ని ఇస్తానంటే పొందుకోగలవా? అలాంటి వరాల్ని పొందుకోవాలంటే దేవుడు చెప్పినట్లుగా జీవించాలి, ప్రేమించటము నేర్చుకోవాలి. అంటే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. ప్రేమ శాశ్వత కాలముండెను, ప్రవచనములైనను నిర్ధకములవును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమవును. చాలమ్మా. ప్రేమ శాశ్వత కాలముంటది. నువ్వు ప్రేమించే ఓడివైతే పరలోక రాజ్యంలో కూడా ప్రేమ స్వరూపుతో పాటు ఉంటావు. ప్రవచనాలు నిరర్ధకం అయిపోతాయి. నువ్వు ప్రవచనాలు చెప్పగలిగినంటే పైన రాసుంటాడు, మనుషుల భాషతోనూ దేవదోష భాషతోనూ నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడినైతే మోగెడి కంచును గనగనలాడు. అంటే దేవుడి భాషలతో, దైవ భాషలతో నువ్వు మాట్లాడినా ప్రేమ లేకపోతే వేస్ట్. ప్రవచించే కృపావరం కలిగి మర్మములన్నీ చెప్పగలిగిన జ్ఞానం ఉన్నా నువ్వు వ్యర్థుడు అని చెప్తాడు. నీకు ప్రవచన వరం ఉంది, గొప్ప జ్ఞానవంతుడు అని చెప్పుకుంటూ ఉంటావు. కొండలను పెకరించగలిగిన పరిపూర్ణమైన విశ్వాసం, నీ విశ్వాసంతో కొండలను కూడా పెకలించగలవు. కానీ నీకు ప్రేమ లేకపోతే బీదల పోషణ కొరకున్న ఆస్తి అంతా, అంటే అందరికీ దానం చేస్తావు కానీ నీకు ప్రేమించే స్వభావం లేదు. డబ్బిచ్చేస్తావు కానీ అక్కడ నీ పేరు ఉండాలి. అంటే ఇలాంటి గుణాలతో నీ ప్రేమ ఉన్నట్లయితే ఆ ప్రేమ వ్యర్థము. అంటే ఇది దయ చూపిస్తుంది, సహనం కలిగి ఉంటుంది, అన్ని గుణాలు ఉంటుందని ఈ అధ్యాయాన్ని చదువుకోండి. ఇలాంటి ప్రేమను దేవుడు కలిగి ఉన్నాడు, నీవు కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అంటే సహించగలగాలి, తాళుకోవాలి, ఓర్చుకోవాలి. ఎప్పటికప్పుడు దేవుడికి నచ్చిన బిడ్డలాగా నిన్ను దేవుడు మొదటి నుంచి రాత్రిపూట అందరూ కలిసి ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఆయన సువార్త సేవ చేశాక ఈయన ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు? కొండలకు వెళ్తాడు, అరణ్యానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థన ఎందుకు చేయాలి? దేవుడికి నివాసాలు లేవా?
కొండలకి అంటే నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి నివాసాలు ఉన్నాయి, కానీ నాకు వాల్చుకోవటానికి స్థలం కూడా లేదని చెప్పి దేవుడు కొండలకెళ్ళి అరణ్యాలకెళ్ళి 3.5 సంవత్సరాలు ఆయన బయట ప్రపంచంలోనే జీవించాడు. మనకు మటుకు విలాసవంతమైన జీవితాలు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమించడం అంటే అది. అందరినీ సాయంత్రం పూట అయిపోయాక వదిలేసేసి ఈయన కొండలకి అక్కడికి వెళ్ళి మనందరి కోసం ప్రార్థన చేసేవాడు. చివరగా దేవుడు ఏం చేస్తాడంటే సిలువలో క్షమిస్తాడు. అంటే అందరినీ క్షమిస్తున్నానని చెప్తూ ముఖ్యంగా కింద హేళన చేసే వాళ్ళని, అవమానపరిచే వాళ్ళని క్షమిస్తున్నాడు. అంటే క్షమించటంలో పరాకాష్ట. ఏదో నా దగ్గర 100 రూపాయలు తీసుకుని ఎగ్గొట్టాడంటే పర్వాలేదులే, 1000 రూపాయలు తీసుకుని ఎగ్గొట్టాడంటే పర్వాలా, నన్ను తిట్టాడంటే పర్వాలా, లేకపోతే నన్ను కొట్టాడంటే పర్వాలా, నా స్థలం లాక్కున్నాడంటే పర్వాలా, లేకపోతే నన్ను కులం పెట్టి తిట్టాడన్న పర్వాలా, ఏది చేసినా పర్వాలా, కానీ నిన్ను చంపేస్తున్నా కానీ వాళ్ళని క్షమించేది నీ దేవుడి ప్రేమ. నువ్వు అలాంటి ప్రేమని కలిగి ఉండని చెప్తున్నాడు. ప్రపంచంలో నీ దేవుణ్ణి, నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి హింసిస్తూ, హేళన చేస్తూ, అవమానపరుస్తూ, సిలువలో కూడా తిడుతూ, చివరికి చనిపోయాక కూడా వాళ్ళ శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారని అబద్ధాలు ప్రచారం చేసి ఆయన అవమానపరచడానికి ప్రపంచమంతా కంకణం కట్టుకున్నప్పుడు కూడా ప్రపంచమంతా ఆయనకు వ్యతిరేకంగా రోమా సైనికులు కానీ అధిపతులు కానీ ప్రజలు కానీ అంతా ఆయన సిలువ వేసి చంపేయండి అని తమ క్రోధాన్ని, ద్వేషాన్ని వెదజల్లి ఆయన చంపేస్తున్నప్పుడు కూడా ప్రేమించే స్వభావం నీ దేవుడిది. అలా క్షమించే స్వభావం దేవుడిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు మారు మనసు చూపిస్తున్నాడో తెలుసా? ఆయన అలాంటి ప్రేమామయుడు కాబట్టి నీ పట్ల మారు మనసు చూపిస్తున్నాడు. అలాంటి క్షమాగుణము కలు కాబట్టి నీ పట్ల మారు మనసు చూపిస్తున్నాడు. నీవు కూడా మారు మనసు అంటే అలాంటి ప్రేమని కలిగి ఉండాలి. నీవు క్షమాగుణం అంటే అలాంటి క్షమాపణ నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉత్తుత్తి ప్రేమలో, ఉత్తుత్తి క్షమాపణలో ఏదో పైకి లేని ప్రేమని, పింకమైన ప్రేమను పైకి తెచ్చుకొని వందనాలు చెప్పుకుంటూ ఒకరినొకరు మోసం చేసుకుంటూ అలాంటి భక్తి జీవితం కాకోకుండా దేవుడు చెప్పిన నిజమైన ఆత్మీయ జీవితాన్ని నీ హృదయంలో, నీ క్రియల ద్వారా ప్రతిఫలం పరుస్తూ నిన్ను నువ్వు తగ్గించుకో. ఏమవ్వదు, ఒక వ్యక్తి నిన్ను కనపరచినంత మాత్రాన నువ్వు గొప్పడు కాకుండా పోవు. దేవుడి దృష్టిలో ఎవరిని ఆడు తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు. నిన్ను నువ్వు ఒకనొక రోజు తగ్గించుకో, ఏమవ్వదు. దేవుడి స్థాయి నీ స్థాయి పెంచుతాడు. అంతేగాని మనుషుల దృష్టిలో నిన్ను నువ్వు తగ్గించుకున్నంత మాత్రాన నీకు తగ్గేది ఏమీ లేదు. కానీ దేవుడి యొక్క దృష్టి నీ మీద ప్రకాశింపచేసి నిన్ను ఒకనొక దినమునాడు హెచ్చింపచేస్తాడన్న సత్యముతో మీరంతా లోకంలో మీకు అవమానాలు జరిగినా, బాధలు జరిగినా, మిమ్మల్ని మీరు తగ్గించుకునే, దేవా తగ్గించుకోమన్నావు కదా, తగ్గించుకునేవాడు హెచ్చించుకోమన్నాడు అన్నావు కదా, హెచ్చించుకునే వాడిని నేనే తగ్గిస్తాను. ఆ హెచ్చించుకునే వాడిని ఆయనే తగ్గిస్తాడు, నువ్వే తగ్గించాల్సిన అవసరంలా. ఎవడైతే తగ్గించుకుంటాడో ఆ తగ్గించుకున్న వ్యక్తిని దేవుడు హెచ్చిస్తాడు. ఎవడైతే హెచ్చించుకుంటాడో ఆ హెచ్చించుకున్న వ్యక్తిని దేవుడు తగ్గిస్తాడు. ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు యేసుక్రీస్తుకి ఆయన శిష్యులకు ఎదురైనట్లుగా ఎన్నో శోధనలు, అవమానాలు నీకు ఎదురైనా కానీ వాటిని దేవుడు జీవించిన జీవితంతో నువ్వు ఎదుర్కొని ఆయనకి నమ్మకంగా జీవించు. ఆయన ఆయుధాలు ఏంటంటే ప్రేమించటము, క్షమించటము, దీర్ఘశాంతము కలిగి ఉండటము. ఆ దీర్ఘశాంతము కలిగి ఉండటం మూలంగా ఆయన ఇప్పటికీ మనమంతా సురక్షితంగా ఉన్నాము. మనము కూడా దీర్ఘశాంతము కలిగి ఉండటం మూలంగా మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకోకుండా దేవుడికి నచ్చినట్లుగా జీవిస్తున్నాము. మీ యొక్క ఆత్మీయ జీవితంలో మారుమనసు అంటే దేవుడి యొక్క పరిశుద్ధాత్మని పొంది, దేవుడి ప్రేమను కలిగి, దేవుడి సిలువలో చూపిన క్షమాపణను మీ జీవితంలో ఆయుధంగా పెట్టుకొని దీర్ఘశాంతంతో మీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాడు. దేవుడు అలాంటి కృపను మీకు సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.